ఈ జర్నీలో రామ్ చరణ్ గారిని కలిసారు కదా, Yeah. ఆ మూమెంట్ని ఎలా గుర్తుండిపోతుంది మీకు? సర్రేనండి అది అసలు. అంటే అయిపోయిందా ఏంటి, అయిపోయిందా, అయ్యిందా, నిజమేనా, దట్ కైండ్ ఆఫ్ ఎ మూమెంట్. రామ్ చరణ్ గారు అయితే అది మా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో బెంచ్ లైఫ్లో డైలాగ్ ఉంటుంది, మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా అని. మేము చరణ్ అన్న ఫ్యాన్స్ బేసిక్గా. సో అట్లాంటిది రామ్ చరణ్ గారితో వెళ్ళి ఆయన నన్ను చూసి బాగా తీసారండి ఇండియానా జోన్స్లో అనగానే ఐమ్ లైక్ ఓకే 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 సరే 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 ఓకే. అన్బిలీవబుల్. అండ్ దట్ టు ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ ఐ బిలీవ్ దట్ విట్లాచారి గారు అండ్ ఇండియానా జోన్స్ అనేది వెరీ సిమిలర్, లైక్ యు నో రైట్. సో ఇండియానా జోన్స్ ఇన్ ఆబ్వియస్లీ లేటర్ వచ్చింది, అవన్నీ మనవే వెళ్ళడాలు, యు నో ద సెటప్స్ అండ్ ఆల్ దట్. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఏదో నిధి కోసం ట్రెజర్ హంట్ కోసం వెళ్తూ ఉంటే ఏదో అయిపోవడం, మధ్యలో కొంతమంది హర్డల్స్ క్రాస్ చేయడం, ఇవన్నీ మధ్యలో లవ్ స్టోరీస్ వస్తుంటాయి, కొత్త లవ్ అది ఎంత ఒక సెపరేట్ వరల్డ్ అండి అది. అవును, అది వరల్డ్ బిల్డింగ్ ఎప్పుడో చేసేసామండి. ఎగ్జాక్ట్లీ, ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది అక్కడే ఉంది. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ సార్. ఇండియానా జోన్స్ అనగానే ఓకే ఓకే మనం అనుకున్నది చిన్నగా ఓకే రీచ్ అవ్వగలిగాం, పర్వాలేదు అని చిన్న హ్యాపీనెస్ వచ్చింది. రామ్ చరణ్ గారు, ఓ మై గాడ్, ఆయన ఎంత స్వీట్ పర్సన్ అండి. ఆయన మమ్మల్ని అందరినీ పెద్ద లేట్ అవ్వట్లేదని మమ్మల్ని చెప్పమంటున్నారు. లైక్ సార్ మేము చెప్పడం ఏంటి సార్ అని. సో స్వీట్ అండి. మేము ఎలా అనిపించింది అండి పెద్ద మీరు? ఐ లవ్ రామ్ చరణ్ గారు అండి. రామ్ చరణ్ గారు ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. యాజ్ ఎ డైరెక్టర్ ఐ లుక్ అప్ లైక్ ఐ డోంట్ నో, రామ్ చరణ్ గారు ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. నేను ఐ రిమెంబర్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ లైకింగ్ రామ్ చరణ్ గారు సో మచ్. శ్రీకాకుళంలో రంగస్థల మూవీకి వెళ్ళాం, ఫ్రంట్ రో ఉండే, ఫ్రంట్లో కూర్చుని ఉన్నా, అవుతుంది సినిమా, సడన్గా ఒక బిట్ వస్తుంది, అరే కనబడేటట్టు కాదురా వినబడేటట్టు కొట్టండి అంటారు. ఆయన ఎక్స్ప్రెషన్ అక్కడైతే ఓ మై గాడ్. అక్కడ రంగస్థలం రామ్ చరణ్ గారిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సినిమా. ఆ చిట్టుబాబు క్యారెక్టర్ అలా ఉండిపోతుంది అసలు. చిట్టుబాబు నిజంగా ఉన్నాడు అనిపిస్తుంది. చిట్టుబాబు క్యారెక్టర్ మా దాంట్లో ఎక్కడో దగ్గర రామ్ చరణ్ గారిని మేము రిఫరెన్సెస్ లాగేస్తూ ఉంటాం బికాస్ వీఆర్ ఫ్యాన్స్. సో ఊరికే మా దాంట్లో అందులో కూడా ఉంటుంది, మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా, మనం నిహారిక గారు అన్నారు కదా మనం చరణ్ అన్న ఫ్యాన్స్ అని, అది మన దాంట్లో ఉన్న డైలాగే. సో యా గ్రేట్ అండి. రియలీ గ్లాడ్ దట్, రియలీ బ్లెస్ దట్ నిహారిక గారు యునో టుక్ మై వర్క్ దేర్ టు రామ్ చరణ్ గారు. గ్రేట్ఫుల్ అండి. నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు కానీ లేదండి, మీ మనసు అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆయన వర్క్ చూసి వచ్చి ఫర్ ఎవ్రీ కాంప్లిమెంట్ హీ గేవ్ టు సంగీత్, ఆ ఫుల్ వీడియో రాలేదు, సంగీత్ని మెచ్చుకున్న ప్రతిసారి యాజ్ డైరెక్టర్ నా వైపు తిరిగి ఆయన అంత బాగుందండి అని చెప్పి నాకు చెప్తా ఉన్నారు. దట్ ఈస్ ఆయన సంస్కారం అది. ఒక యాక్టర్కి కాంప్లిమెంట్ ఇస్తూ డైరెక్టర్కి చెప్పడం, మళ్ళీ ఇంకొక అంటే హీ అప్రిషియేటెడ్ ద ఎంటైర్ టీమ్ యాజ్ ఎ గ్రూప్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అదే సార్ ఏంటి సార్ మంచితనం అంతుంది ఫేస్ మీద, మంచితనం ఏంటి సార్ అది, ఇట్స్ లైక్ లిటరలీ అండి. ఆయన ఫేస్ చూస్తేనే అసలు నాకు అదే అనిపిస్తుంది. వేరే యాక్టర్స్ ఫ్యాన్స్ అంటే అఫ్కోర్స్ అందరికీ ఉంటాయి, రామ్ చరణ్ గారు అంటే ప్రేమ ఉంటుంది, ఒక ప్రేమ వస్తుంది ఆయన రే రామ్ చరణ్ గా అని. సో కొంచెం ఎక్కువ లేదండి, అది మీ మనసులోంచి వచ్చే మాటలు, అసలు ఎక్కువ తక్కువ దానికి అసలు కొలతలు పెట్టకూడదు. డ్రీమ్ అండి అసలు ఆనెస్ట్లీ. నేను ఇంతకు ముందు కూడా మహేష్, ఒక చిన్న మహేష్ రిలేటెడ్ ఈవెంట్లో కలిసాం రామ్ చరణ్ గారిని, కలిసి వచ్చేసిన ఆయన మెచ్చుకున్నారు. ఇట్లు అర్జున మహేష్ చేసింది ఆయన చూశారు, చూసి ద ఫుటేజ్ అనస్వర రాజన్ అనీష్ అని కొత్త అబ్బాయి, ఈజ్ వెరీ గుడ్. సో వాళ్ళిద్దరిది చూశారు, రామ్ చరణ్ గారు చూసి హీ అప్రిషియేటెడ్, మీ టీం బాగా చేసింది అన్నారు. మన ఊరికొచ్చగా మనం వెళ్ళి రామ్ చరణ్ గారికి చెప్పాం, సార్ నేను ఒక సిరీస్ చేశాను, మొత్తం కొంచెం లౌడ్ మ్యూజిక్ ఉండేది, ఒక సిరీస్ చేశాను నేను, నిహారిక గారి ప్రొడక్షన్ అంటే, ఓ ఇజ్ ఇట్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అన్నారు. నేను ఫ్రీజ్ అయిపోయాను అట్లా. అంటే ఇప్పుడు నేను పేరు చెప్తే రామ్ చరణ్ గారు వెళ్ళి చూస్తారా, చూసి నాకు చెప్తారా ఏంటి అని. ఆ ఫ్రీజ్ మూమెంట్లో నాకు పేరు గుర్తురాలే, నేను చేసిన బెంచ్ లైఫ్ అనే సిరీస్ పేరు నాకు గుర్తురాలే. అండ్ దెన్ వాట్ ఈస్ ద నేమ్ అన్నారు. లిటరలీ అండి సో ఎంబరాసింగ్, ఐ జస్ట్ ఫ్రోజ్. ఏంటి పేరు అడుగుతున్నారు ఏంటి ఇప్పుడు అని. ఐ ఫర్గాట్. అండ్ దెన్ హీ టుక్ మై హ్యాండ్, హీ సెడ్ ఇట్స్ ఓకే ఐ వాచ్ ఇట్ అని. నేను చూస్తాను పక్కన సంగీత్ మహేష్ ఉన్నారు. అండ్ దెన్ వీ ఆల్ వాక్డ్ ఇన్. ఐ ఫర్గాట్ మై సిరీస్ నేమ్ బికాస్ ఐ అప్రిషియేట్ హిమ్ సో మచ్. సో దట్స్ లైక్ నిన్న అయితే నేను అట్లా అందరూ గెటప్ సీను గారు వీళ్ళందరూ అంటున్నారు
ఈ మాటలేవో మీరు ప్రీ రిలీజ్లో మాట్లాడాల్సింది ఇప్పుడు రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నారని. ఇట్స్ వెరీ గ్రేట్. ఐ కాంట్ ఈవెన్ టెల్ యాజ్ ఎ డైరెక్టర్ టు మీట్ ద యాక్టర్ దట్ యు లైక్ సో మచ్. ఇట్స్ గ్రేట్ అండి.